దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖుల విచారణ ముగిసింది. అయితే ఇది ముగింపా లేక బ్రేక్ మాత్రమేనా అన్న విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారిస్తారనే ప్రచారం జరుగుతోంది. సినీ ప్రముఖుల తర్వాత ఐటీ ఉద్యోగులపై సిట్ తన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఐటీ ఉద్యోగుల్ని రహస్యంగా ఇంట్రాగేట్ చేయాలని సిట్ భావిస్తున్నట్టు సమాచారం. సినీ ప్రముఖుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ అమ్మిన వారు కొన్నవారిపై సిట్కు స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఇద్దరు ప్రముఖులు బుక్ అవుతారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరో ఇద్దరి విషయంలో సిట్ సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం. చార్జ్ షీట్ తయారీపై కసరత్తు మొదలెట్టింది. రెండు రోజుల గ్యాప్ తర్వాత సిట్ ఐటీ ఉద్యోగుల్ని విచారించడానికి సిద్ధమవుతోంది. సినీ ప్రముఖుల్ని విచారించినప్పుడు సిట్కు ఓ కొత్త అనుభవం నేర్చుకుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణకు తన వ్యూహాన్ని మార్చుకున్నట్టు సమాచారం. ఇప్పటికే సిట్ 10 ఐటీ కంపెనీలకు నోటీసులు పంపించింది. ఐటీ ఉద్యోగుల్ని రహస్యంగా విచారించనున్నట్టు సమాచారం. కొంతమంది ఐటీ ఉద్యోగులు ఒత్తిడిని తట్టుకోవడానికి డ్రగ్స్ తీసుకుంటుండగా మరికొందరికి వ్యసనంగా మారినట్టు అధికారులు గుర్తించారు. అయితే ఐటీ ఉద్యోగుల్ని ఎక్కడ విచారించాలనేది నిర్ణయించలేదు. ఐటీ ఉద్యోగుల విచారణకు కంపెనీల ప్రతినిధుల్ని కూడా పిలవనున్నారు. డ్రగ్స్ వాడుతున్న ఉద్యోగుల్ని పని నుంచి తీసేయొద్దని, డ్రగ్స్ వాడకం సామాజిక సమస్యగానే భావించాలని ఎన్ఫోర్స్మెంట్ విభాగం 10 ఐటీ కంపెనీలకు సూచించినట్టు తెలిసింది. ఆ తర్వాత పెట్టుబడిదారులు, బడాబాబుల పిల్లలు, రియల్టర్లను, సినీ ఫినాన్షియర్లను సిట్ విచారించనుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 16 మంది కాల్విన్ గ్యాంగ్ కు చెందిన వాళ్లే ఉన్నారు. ఇక ఈ కేసులో సిట్ చార్జ్ షీట్ దాఖలు చేస్తే ఎవరిపై అభియోగాలు మోపుతారన్నది కీలకంగా మారింది. చివరిగా నందుని కేవలం 3 గంటల పాటే విచారించింది సిట్. ఇప్పుడిక రెండో లిస్ట్ ఉంటుందా లేదా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ తీసుకున్న వారిని నిందితులుగా చూస్తారా, బాధితులుగా చూస్తారా అనే చర్చ కూడా కొనసాగుతోంది. ఒకవేళ నిందితులుగా చూస్తే మాత్రం ఉడతా టాలీవుడ్ లో సెకండ్ ఎపిసోడ్ చూడవచ్చు. మా ప్రతినిధి విజయ్ దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, నెక్స్ట్ ఏం చేయబోతుందన్న దానిపై ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఐటీ వాళ్ళనైతే మాత్రం రహస్యంగా విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది. బట్ సినీ ప్రముఖుల్లో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకునే చార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో సిట్ నెక్స్ట్ ఏం చేయబోతుందనే దానిపై క్లారిటీ? ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది కేవలం వాళ్ళకున్నటువంటి సాక్ష్యాలు, వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడా సిట్ క్లియర్ చేసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది, అయిపోయింది కాబట్టి ఈ కేసు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇంతమందిని సాక్షులుగా విచారించిన తర్వాత ఎవరిని నిందితులుగా చేర్చాలన్న దానిపైన సాక్ష్యాలను బట్టి వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారా లేదా అన్న అంశం తేలిన తర్వాత డ్రగ్స్ సప్లయర్స్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా నిందితులుగా జాబితాలో చేరుస్తారు. ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ కేవలం తీసుకుంటారు, సప్లై చేయరని తెలిస్తే మాత్రం వాళ్ళని సాక్షులుగానే ఉంచుతారు. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ నిన్నటి వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక సిట్ దర్యాప్తు అంతా కూడా ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి, ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా మంది ఎంప్లాయీస్, కొంతమంది ఎంఎన్సీ కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్ దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా విచారణ కొనసాగుతుంది. దాంతో పాటుగా ఇంకా వేరే రంగాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చాలా మందిని ఫ్యాషన్ డిజైనర్లను, చాలా మంది ఈవెంట్ ఆర్గనైజర్తో పాటుగా కొంతమందిని కూడా ఇంకా పిలిచి విచారిస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులకు సంబంధించిన విచారణ కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్, అప్డేట్స్ అందించినందుకు. ఇది సిట్ విచారణ ఎలా ఉండబోతుందని తెలుస్తుంది, కానీ ఒక సస్పెన్స్ అయితే నెలకొని ఉంది. ఒకవేళ వీళ్ళు నిందితులుగా ఉంటే మాత్రం సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి బాధితులుగా ఉంటే అప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారనేది చూడాల్సింది.